అయా ఆ బిడ్డ తండ్రి అయా ఏ భయం లేకుండా తండ్రి అయా సాతానుడికి దొరకకుండా ప్రభువా అయా నీ సన్నిధిలో నిలబడి ప్రభువా మంచిగా తండ్రి వాక్యం చెప్పుకుంటకు అయా అయా బలాన్ని ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రభువా యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మధ్యనున్న ఏలియా గారు మరి మూడో మాటను మనతో పంచుకుంటారు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాటను చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలికాడు. ఫస్ట్ మాట తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. రెండో మాట మనం చూసినట్లయితే పక్కనున్న దొంగతో మాట్లాడుతున్నాడు. మూడవ మాటగా అక్కడ తన ఎదురుగా ఉన్న తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 19:26-27 ఈ వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఇది నేను ఇది అధ్యయనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనమైతే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు బాగా అంటిపెట్టుకునేవారు తల్లి. బాగా ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇక్కడ యేసయ్య? సిలువలో ఎంతో వేదంతో భారంతో కొరడా దెబ్బలతో ఉన్నాడు కదా. పక్కన ఎవరు జ్ఞాపకం వస్తాడు? టక్కున కుటుంబ సభ్యులు జ్ఞాపకం రావాలి మొదటిగా. కానీ యేసయ్య ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మొదటన ఎదుటున్న తనని ఇబ్బంది పెట్టేవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పక్కనున్న దొంగను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా ఒక దేవుడు తన సమయం అందే స్పందిస్తాడనమాట. తన తల్లి విషయంలో అయినా, నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా, ఏ విషయంలో అయినా ఆ సమయం అందే స్పందిస్తాడు. దేవుడు స్పందించే సమయం అనేది ఒకటి ఉండిద్ది. ఆ సమయంలోనే దేవుడు వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడు, వాళ్ళ గురించి చెప్తాడనమాట. దేవుడు మొదటగా కుటుంబ వ్యవస్థను ఈ లోకంలో ఏర్పాటు చేసినప్పుడు ఆయన కుటుంబ వ్యవస్థను ఎంతో ప్రేమించాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో కొన్ని మనం చూసినట్లయితే కొన్ని దేవునికి మనకు సంబంధించినవి, కొన్ని ఈ లోకంలో మనుషులుగా మనకు సంబంధించినవి. నీ పొరుగు వారిని నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగువారు అంటూ మనకు సంబంధించినవి. 10వ చూసినట్లయితే 10వ ఆజ్ఞ నిర్గమకాండము 20:12 యెహోవా నిన్ను నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటున్నాడు. 5వ ఆజ్ఞ దేవుడు బాగా ఆలోచన చేసి రాసినట్టున్నాడు ఇది. ఎందుకంటే ఈ లోకంలో మనం మన బిజీ జీవితంలో గడుపుతున్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల్ని కొన్నిసార్లు పట్టించుకోం, కొన్నిసార్లు వాళ్ళ గురించి ఆలోచన చెయ్యం. మన పని ఏందో మనం చూసుకుంటూ వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళ బాగోగులు అన్నీ మనం కొన్ని పట్టించుకోం. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు ఇది చేస్తే నీకు ఇది కలుగుద్ది, నీ తల్లిదండ్రులని నువ్వు బాగా చూసుకుంటే నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 ఏం చెప్తా ఉన్నాడు? మనకు ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే మన తల్లిని మన తండ్రిని మనం సన్మానించాలి. అలానే మనకు మేలు కలగాలంటే మన తల్లిదండ్రులని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారి బాగోగులు చూడాలి, వారి యొక్క పనులు ఏమున్నాయో వారికి ఆ పనుల్లో మనం సహాయం చేస్తూ ఉండాలి. నేను ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళ క్రిందట మా అమ్మతో కొన్ని సంవత్సరాలు పలకల. నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటా, మా అమ్మతో పలకకుండా ఉండేవాడిని. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా స్పష్టంగా. మనం దేవుని దగ్గర మోకాళ్ళు ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు నాకు చాలాసార్లు చెప్తా ఉన్నాడు,
మీ అమ్మతో మాట్లాడు, మీ అమ్మతో మాట్లాడు అంటా ఉన్నాడు. ఏంది ప్రభు అంటా ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పినప్పుడు నేను మా అమ్మతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకున్నా. అంతకుముందు ఎలా అయినా మాట్లాడుతూ ఉండేవాడినేమో బహుశా. అప్పటాంచి నేను మా అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడటం నేర్చుకున్నాను. దేవుడు మాట్లాడినప్పుడు మనం ప్రేమని ఇతరుల విషయంలో మనం ఎలా ఉండాలి అనేది మనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతకుముందు కసురుకుంటా ఏదో ఇబ్బంది పెడతా అజ్జయ్ ఇజ్జయ్ అంతా మాట్లాడుతూ ఉండేవాడినేమో బహుశా. తర్వాత దేవుడు నాతో మాట్లాడిన చాలా స్పష్టంగా మీ అమ్మతో మాట్లాడు అన్నప్పటి నుంచి నేను మా అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడటం నేర్చుకున్నాను. మత్తయి సువార్త 15:4-5 దేవుడు తల్లిదండ్రుల్ని గణపరచమంటున్నాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమైంది అంటున్నాడు? వాడు మరణానికి పోతాడు అంటున్నాడు. ఈ లోకంలో చాలామంది బిడ్డలు తన తల్లిదండ్రులు పట్టించుకోకుండా, తన తల్లిదండ్రుల్ని యోగక్షేమాలు చూడకుండా తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. కానీ అలా కాకుండా తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని పట్టించుకోరా, తన కష్టాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరన్నమాట. నా బిడ్డల కోసం ఈ లోకంలో మేము ఎంత కష్టపడుతున్నామే అనేది కూడా వాళ్ళకున్నది. ఆ కష్టాన్ని కూడా చాలా సంతోషంగా చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అలాంటి తల్లిదండ్రులు మనం ఈ లోకంలో వాళ్ళ వృద్ధాప్యంలో చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలన్నమాట. చిన్నపిల్లలాగా ఈ వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా ఉంటారంటే చిన్నపిల్లలాగా ఉంటారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలు వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు మోయాల్సింది మనమే పిల్లలుగా. సామెతలు 23:25